మైండ్ సెట్ కేసీఆర్ గారి మీద చాలా బలంగా నమ్మకంగా ఉంది. మళ్ళీ రాష్ట్రంలో ఈ కరెంటు చిన్నపాటి తేలికపాటి జల్లులు కూడా 10 గంటల కరెంటు తీసి వీళ్ళంతటి వీళ్ళే పెద్ద వర్షాలకి ఏదో ఆగమైపోయినట్టు ప్రవర్తిస్తారు. ముఖ్యమంత్రి గారికి కనీసం కరెంటు మీద ఒక్కసారి పడుతుంది మేడం. నిన్న పడింది వర్షాలు గతంలో పడలేదా మేడం? పడ్డ వర్షాలు గట్టిగా వచ్చాయి రాలేదు ఒక్కసారి వచ్చింది అంతే. అయితే రైతులు నష్టపోలేదు. రైతులు నష్టపోయారు మేడం. ఆస్థాన వర్షం పడలేదు కాదు మేడం, పడాల్సిన రాంగ్ పీరియడ్ లో పడ్డప్పుడు గాలి వచ్చింది మేడం. గాలికి మామిడికాయలు రాలిపోతాయి. గాలి కరెంట్ ఉంటుందా? ఎందుకు ఉంటుంది మేడం? గతంలో ఎంతసేపు పడుతుంది మేడం? గాలికి కరెంట్ ఉంటుందా? పవర్ కట్ చేస్తారా? ఎంతసేపు ఉంటుంది మేడం? గాలివాన ఉంటే పవర్ కట్ చేస్తారా? కరెంట్ గత ప్రభుత్వంలో గాలి వర్షం వచ్చినప్పుడు గాలివాన వచ్చినప్పుడు పవర్ కట్ చేస్తారా? పవర్ ఆన్ లో ఉంచారా? అర్ధ గంటకు మించి ఎప్పుడు కరెంట్ పోయిన చరిత్ర లేదు మేడం. 10 ఏళ్లలో మీరు తీయండి. ఇప్పుడు వచ్చినటువంటి హైదరాబాద్ లోనే చెప్పేది అదే. నిన్న రాత్రి మీరు ప్రత్యక్షంగా కనపడేది వదిలిపెట్టి ఎప్పుడో కేసీఆర్ గారు చేసిన దాన్ని ఆయన సమర్థన మీద వంకబెట్టే ప్రయత్నం చేస్తే మనం ఏం చేయలేదు మేడం. రేవంత్ రెడ్డి గారికి కనీసం కరెంటు మీద అవగాహన లేదు. ఆయన కరెంట్ ఎందుకు పోతుందంటే ఏమంటుంది మేడం, ట్రాన్స్ఫార్మర్ ని ఆయిల్ తోటి సర్వీసింగ్ చేసేటప్పుడు కరెంట్ తీస్తున్నటువంటి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి ఇలా మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. ఏ మొహం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడగబోతుంది మేడం? బీజేపీకి అభ్యర్థులు లేకనే మా పార్టీలో లాక్కొని బీజేపీ అభ్యర్థులుగా పెట్టుకుంది. ఇవాళ ప్రధానంగా మీరు ఇంకోటి కూడా గమనించాలి. మీరు ఇందాక నుంచి కూడా అడుగుతుంటే కరెక్ట్ సమాధానం చెప్తలేరు. రాహుల్ గాంధీ గారు మినహాయించి ఎవరు కూడా యాక్టివ్ గా ఖర్గే కాడ నుంచి ఎవరు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు రావట్లేదు అనేది మీరు అడుగుతున్నారు. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికలల్లో వీళ్ళు ఏదైతే ఒంటెద్దు పోకడం మీద నమ్మశక్యంగానే ఆచరణ సాధ్యంగా అన్నటువంటి హామీలు ఇచ్చినారో అవన్నీ సిద్ధరామయ్య కూడా మన కర్ణాటక నుంచి వచ్చినటువంటి డికే శివకుమార్ గారు కూడా అడ్రస్ లేకుండా పోయారు. ఎందుకు? గతంలో ఆయనే స్టార్ క్యాంపెయినర్ లాగా మొత్తం చక్రం తిప్పుతున్నట్టు ప్రజల్ని నమ్మించారు. ఇవాళ ఎక్కడైతే గతంలో అంటే కర్ణాటకకి సెపరేట్ గా అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి, తెలంగాణకి సెపరేట్ గా అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి. ఒక్క రోజు రావడానికి ఏమైతుంది మేడం? వీళ్ళు రావట్లేదా? మోడీ గారికి జరగట్లేదా? పార్లమెంట్ వ్యాప్తంగా అమిత్ షా గారికి జరగట్లేదా? కానీ పార్టీ కదా, మీరెందుకు పక్క రాష్ట్రాలకి? మాకు అవసరం లేదు మేడం. మేము ఇప్పుడు తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క శ్రేయస్సు అని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పారు. అధికారం ఇచ్చి ఉంటే భారతదేశ వ్యాప్తంగా కూడా కేసీఆర్ గారు తిరగలే సామర్థ్యత ఆయనకు ఉంది. మేం చెప్పేది ఏంటంటే మోహన్ చెల్లక కాంగ్రెస్ పార్టీ రేపు గినక రేవంత్ రెడ్డి మీద ఒంటెద్దుగా రేవంత్ రెడ్డికి అప్పచెప్పడానికి గల కారణం ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల గనక కాంగ్రెస్ ఓటు బ్యాంక్ పర్సెంటేజ్ తగ్గిపోయి పార్లమెంట్ ఎన్నికల కాంగ్రెస్ అనుకున్న సీట్లు రాకపోతే ముఖ్యమంత్రిని మార్చే క్రమం కోసము కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగానే గెలుపుకి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి తెలంగాణ ప్రాంతంలో. కరెక్ట్ గా వచ్చినటువంటి 3 నెలలనే మన గ్రాఫ్ పడిపోయింది అనేది క్లియర్ గా అర్థమైంది. కాబట్టి రేవంత్ రెడ్డిని ముందు పెట్టించి మంత్రులు కూడా ఎక్కడ యాక్టివ్ ఉన్నట్టయితే కనపడట్లేదు మేడం. మేము మెజారిటీకి చెప్పబోతున్నాం. మొట్టమొదటి స్థానం ఖమ్మం గెలవబోతున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం బరాబర్ గెలవబోతున్నాం. అక్కడి నుంచే ఎక్కడైతే వీళ్ళు 3 మంత్రులు ఉన్నారో అక్కడనే గెలవబోతున్నారు. ఖమ్మం నుంచి కేంద్ర మంత్రిని కూడా చేసుకోబోతున్నారు. అవకాశం ఉంటే ఎందుకు చేస్తారు? ఎందుకు చేయరు మేడం? బరాబర్ చేస్తాము. కేసీఆర్ గారు ఏదైనా ఒక మాట అంటారంటే అడ్డగోలుగా సాదా సీదగా వీళ్ళు గాడిద గుడ్డు మాటలు మాట్లాడరు మేడం. గాడిద గుడ్డు పెట్టింది అసలు గాడిద గుడ్డే పెట్టదు. అట్లే రేవంత్ రెడ్డి మాటలు కూడా నిలకడలేదు. ఇప్పుడు వీళ్ళేమో దేవుడిని ఎక్కడైతే చూపించి రామ మందిరం కట్టినాం అది కట్టినాం అని చెప్పి బీజేపీ ఓట్లు అడిగితే ఆయన దేవుడి మీద ఓట్లేసుకుంటా ఓట్లు అడగటం పెట్టాడు. ప్రజలకు ఏం కావాలి, ప్రజలకు ఏం చేయాలనే దాని మీద ఎక్కడ కూడా బీజేపీకి కానీ కాంగ్రెస్కి కానీ క్లారిటీ లేదు. మోడీ గారు అంటారు ఆర్ఆర్ ట్యాక్స్ ఒక సాక్షాత్ ఒక ప్రధానమంత్రి 1000 కోట్లు 2000 కోట్ల రూపాయల ట్యాక్స్ కడుతున్నారని సాక్షాత్తు ప్రధానమంత్రి గారు అన్నప్పుడు నీ దగ్గర రాజ్యాంగబద్ధమైన సంస్థలు ఉన్నాయి కదా, ఈడీ ఉంది, సిబిఐ ఉంది కదా, మరి నువ్వు ఎందుకు రేవంత్ రెడ్డి మీద యాక్షన్ తీసుకోవట్లేదని మీరు నిక్కచ్చిగా అడుగుతున్నాం. ఒకటే మరి మొన్న ఏదో చిన్న ఆడియో టేప్ సంబంధించి కాళేశ్వరానికి సంబంధించి మరి మాట్లాడుతున్నారు కదా, గత నుంచి బీజేపీ అదే క్వశ్చన్ చేసింది కదా, ఇప్పుడు మీరేం చేశారని చెప్పి జ్యుడిషియల్ కమిటీ ఏం తెలిసింది మేడం? బరాబర్ కూడా మాట్లాడదాం. దానికంటే ముందు తీసుకుందాం.